మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ధనుసు గాంధీవం అని అందరూ అనుకుంటారు. కానీ అసలు నిజం అది కాదు. కురుక్షేత్రంలో ఒక ధనుసు ఉండేది. దాని ముందు సాక్షాత్తు ఆ గాంధీవం కూడా వణికిపోయేది. దాని పేరే విజయధనస్సు. ఇది కేవలం ఒక దివ్యాస్త్రం మాత్రమే కాదు. ఇది ఆ పరమేశ్వరుడు సృష్టించిన వినాశనానికి ప్రతిరూపం. త్రిపురాసుర సంహారం నుండి పరశురాముడి తపస్సు వరకు ఇది ప్రతి చేతిలోనూ తన శక్తిని నిరూపించుకుంది. ఆ తర్వాత ఒక పరీక్ష, ఒక ప్రతిజ్ఞ, ఒక కఠినమైన తపస్సు తర్వాత ఈ ధనస్సు కర్ణుడి చేతికి లభించింది. కర్ణుడు దీనికి నారి ఎక్కి పెడితే ఆ వచ్చే టంకార శబ్దానికి పాతాళం కూడా కంపించిపోయేదని చెప్తారు. కర్ణుడి చేతిలో విజయధనస్సు ఉన్నంతసేపు సాక్షాత్తు యమధర్మరాజు కూడా కర్ణుడి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. కర్ణుడిని ఎవరూ ఓడించలేరు. చివరికి అర్జునుడు కూడా ఏమీ చేయలేడని కృష్ణుడికి బాగా తెలుసు. కానీ చివరికి కర్ణుడి నమ్మకాన్ని దెబ్బతీశారు. ఒక క్షణం, కేవలం ఒక క్షణం రథం చక్రాన్ని బయటికి తీయడానికి కర్ణుడు ఆ విజయధనస్సుని కింద పెట్టాడు. సరిగ్గా అదే అదనుగా మృత్యువు ఆయన్ని కబలించింది. కర్ణుడు నేల కొరగ్గానే ఆ విజయధనుస్సు ఎవరికి కనిపించలేదు. అది ఆకాశ మార్గంలో తిరిగి పరశురాముడి దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్తారు. దీనిపై ఒక కథ ప్రచారంలో ఉంది. కర్ణుడిలా తన సొంత దమ్ముపై యుద్ధం చేయగలిగే నిజమైన వీరుడు కోసం ఆ విజయధనుస్సు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉంటుందంట. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే హరే కృష్ణ అని కామెంట్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి.